వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా యాదగిరిగుట్ట గ్రామంలో ఉన్న ఓ ప్రముఖ హిందూ ఆలయం. ఈ ఆలయం నరసింహస్వామికి ప్రత్యేకమైనది మరియు పంచదేవతలలో ఒకవైపు ఉంటుంది. యాదగిరిగుట్ట ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం గురించి పాండవులు మరియు కృష్ణదేవరాయల కాలంలో కూడా వివిధ పురాణాలు మరియు ఇతిహాసాల్లో ప్రస్తావించబడింది. ఒక కథ ప్రకారం యాదగిరిగుట్ట పర్వతం మీద అనేక సంవత్సరాల క్రితం ఓ రాక్షసుడు యదగిరి అని పేరు తెచ్చుకున్న పర్వతం మీద యోగానికి పడిపోయాడు. ఈ స్థలంలో నరసింహస్వామి అవతారము తీసి రాక్షసుణ్ణి నాశనం చేశాడని మరియు స్త్రీయ దేవతలు శివుడు కూడా ఈ స్థలంలో నివసిస్తున్నారని అంటారు. ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ అద్భుతమైన నరసింహస్వామి విగ్రహం. ఈ ఆలయం సంతులితమైన పర్యావరణంలో ఉండి భక్తులకు శాంతి మరియు శ్రేయస్సును అందిస్తుంది. యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించడం, ప్రత్యేక పూజలు చేయడం మరియు తపస్సు చేయడం వంటి అనేక ఆచారాలను పాటిస్తారు. ఈ ఆలయం ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది మరియు ఇది ప్రామాణిక హిందూ పుణ్యస్థలాల్లో ఒకటి. నరసింహ అవతారము విష్ణువు యొక్క 4వ అవతారము. ఈ అవతారము హిరణ్యకశిపు అనే రాక్షసుణ్ణి నాశనం చేయడానికి తీసుకున్నాడు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి ఒక పురాణం ప్రకారం ఈ స్థలంలో నరసింహస్వామి రాక్షసులను నాశనం చేసి భక్తుల కోసం ఈ ఆలయాన్ని స్థాపించారట. ఆలయానికి సమీపంలో ఉన్న పర్వత శ్రేణులు దీనిని ప్రత్యేకంగా అందంగా చూపిస్తాయి. ఆలయ నిర్మాణం దక్షిణ భారత శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఆలయంలో నరసింహస్వామి ప్రధాన విగ్రహం తల, చేతులు మరియు పాదాలు ప్రత్యేక శిల్పకృతులు కలిగి ఉంటాయి. ఆలయంలో చుట్టూ సుందరమైన గోడలపై కథనాలు, శిల్పాలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నైవేద్యాలు, హోమాలు, ఆహ్వానాలు మరియు మంత్రపఠనం ముఖ్యమైన భాగాలని చెప్పుకోవచ్చు. జాతీయ ఉత్సవాలు, నరసింహ జయంతి, సంక్రాంతి, దసరా మరియు ఇతర ప్రధాన హిందూ ఉత్సవాలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి. యాదగిరిగుట్టకు యాత్ర చేయడం అనేది భక్తుల కోసం మంచి అనుభవంగా ఉంటుంది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు మరియు నీటికి సంబంధించిన ప్రకృతి సౌందర్య యాత్రను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించడానికి కొన్ని పురాణాలు మరియు ఇతిహాసాల్లో చెప్పినట్లు పాతనాటి రాజులు, భక్తులు విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు. అనేక కాలాల్లో వివిధ రాజులు మరియు ధనవంతులు ఆలయ మరమ్మతులు అభివృద్ధి చేశారు. కృష్ణదేవరాయలు వంటి రాజులు దీనికి సాయపడ్డారు. ఆలయం అద్భుతమైన శిల్పశాస్త్రం అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దక్షిణ భారత శిల్పి శైలి ప్రత్యేకంగా విశిష్టమైన నరసింహస్వామి విగ్రహం మీద కనిపిస్తుంది. నరసింహస్వామి విగ్రహం మనోహరంగా అరుదైన శిల్పంతో రూపొందించబడింది. ఇది నరసింహస్వామి యొక్క లావణ్యాన్ని ప్రదర్శిస్తుంది. భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలకు హాజరై వాటిని నిష్ఠగా నిర్వహిస్తారు. కొన్ని ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్రతాలు నిర్వహించబడతాయి. సీతారామ, లక్ష్మీ నరసింహ, దుర్గమ్మ వంటి ఇతర దేవతల ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడతాయి. సీతారామ, లక్ష్మీ నరసింహ, దుర్గమ్మ వంటి ఇతర దేవతల ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడతాయి. ఈ ఆలయం విశ్వసనీయమైన ఆధ్యాత్మిక గురువులు, పండితులు మరియు గురువులు ఆలయమైనతనాన్ని పెంచారు. వారి ఉపదేశాలు, కవిత్వం మరియు గ్రంథాలు భక్తులకు దార్శనిక జ్ఞానాన్ని అందించాయి. ప్రముఖ వ్యక్తులు, జ్ఞానులు మరియు మహానుభావులు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ప్రాంతాన్ని ప్రశంసించారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీతాలు నిర్వహించబడతాయి. ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను చూడవచ్చు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతం పర్వత శ్రేణులు, నదులు, చెట్లతో అందమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఇది పర్యాటకులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. యాదగిరిగుట్ట ఆలయం పర్వత శ్రేణుల మధ్య ఇది సుఖదాయకమైన పర్యావరణాన్ని అందిస్తుంది. దేవుడి సన్నిధిలో శాంతిని పొందాలంటే ఈ ప్రాంతం ఉత్తమం. ఆలయ ప్రాంగణంలో శివాలయాలు, నందనవనాలు మరియు ఇతర ఉపాధ్యాయులు భక్తులు ఆరాధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆలయంలో భక్తులు ప్రత్యేకించి తమ అనుభవాల గురించి, నైవేద్యాలు మరియు దాన ధర్మం గురించి ఆసక్తిగా ఉండరు. ప్రతి సంవత్సరం ప్రధాన ఉత్సవం, దీపావళి, రాఖీ మరియు నరసింహ జయంతి మొదలైన పండుగల సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట అనేక పురాతన కళలు, శిల్పాలు మరియు సాంస్కృతిక ఘటనలను ప్రదర్శిస్తుంది.
భక్తులు ఈ కళను మరియు శిల్పాలను ఆనందిస్తారు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యం, అందమైన పర్వతాలు, కొండలు మరియు చెట్లతో నిండి ఉంది. ఈ ప్రకృతి ప్రేమికులకు మరియు పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయం కొన్ని పురాణాల్లో ఉన్న విశిష్టమైన కథలను, దేవతల క్రియలను ప్రతిబింబిస్తుంది. ఇది భక్తులకు దైవిక అనుభవాన్ని అందిస్తుంది. అనేక ఆధ్యాత్మిక గురువులు ఈ ఆలయానికి సంబంధించిన గ్రంథాలను, ఉపదేశాలను అందించారు. ఈ గురువుల ప్రాముఖ్యత మరియు వారి వేదాంతాలు ఆలయానికి ప్రత్యేకమైనదిగా ఉన్నాయి. ఆలయంలో పూజా, సేవా కార్యక్రమాలు, బడుగు మరియు పేద ప్రజల కోసం పాఠశాలలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించబడతాయి. భక్తులకు వివిధ సేవలు అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సేవా కేంద్రాలు, భోజనశాలలు ఉన్నాయి. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణ కాలం ఖచ్చితంగా తెలియదు, కానీ ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దం లేదా అంతకు మించి నిర్మించబడినట్లు భావిస్తున్నారు. ఇది అనేక పురాతన కులకాలను రాజుల అధీనంలో అభివృద్ధి చెందింది. ఆలయంలో ప్రత్యేకమైన శిల్పాలు, శంకుస్థాపన లేఖనాలు మరియు రామాయణ, మహాభారతం తదితర పురాణాలు కథనాలను ప్రదర్శించు శిల్పాలను చూడవచ్చు. ప్రధాన గోపురం ప్రసిద్ధ నరసింహస్వామి విగ్రహానికి పైన విస్తారమైన గోపురంతో ఆకర్షణీయమైన శిల్పాల కలయికతో ఏర్పాటుగా ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.